హాయ్ అండి. రంజాన్ అయితే వచ్చేస్తుంది కదండీ! మరి రంజాన్ స్పెషల్‌గా కట్టా, అలాగే చికెన్ దమ్ బిర్యానీ చాలా సింపుల్‌గా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా సింపుల్ అండి. నేను చెప్పినట్టుగా మీరు దమ్ బిర్యానీ, కట్ట ప్రిపేర్ చేసుకున్నారంటే సూపర్‌గా ఉంటుంది. అలాగే కట్ట, దమ్ బిర్యానీ కాంబినేషన్ సూపర్ అండి. మరి తయారీ విధానం చూపిస్తాను. ఫస్ట్ అయితే డేక్షా పెట్టుకొని, తగినంత ఆయిల్ వేసుకొని, పలావ్ దినుసులు తగినన్ని వేసుకోండి. ఒక 2 ఉల్లిపాయలు కూడా వేసుకొని, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని, ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టమాటాలు, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోండి. టమాటాలు మగ్గడం కోసం ఇక్కడ నేను రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా కారం, గరం మసాలా 1 స్పూను, చికెన్ మసాలా 1 స్పూను, బిర్యానీ మసాలా ఒక 2 స్పూన్లు, ఒక అరకప్పు దాకా పెరుగు కూడా వేసుకొని స్టవ్ సిమ్లోనే పెట్టుకొని గ్రేవీ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనము శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను కేజీ పావు దాకా చికెన్ వేసుకుంటున్నాను. దమ్ బిర్యానీకి చికెన్ కొంచెం పెద్ద సైజు ముక్కలే కొట్టించండి. చికెన్ వేసిన తర్వాత ఈ విధంగా బాగా కలుపుకొని స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం రైస్ ప్రిపరేషన్ చూద్దాము. ఇక్కడ నేను ఒక 8 గ్లాసుల దాకా వాటర్‌ని బాయిల్ చేస్తున్నానండి. ఆ తర్వాత పలావ్ దినుసులు కొన్ని వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు, అలాగే పుదీనా, కొత్తిమీర వేసి వాటర్‌ని మరిగించండి. ఇప్పుడు కట్టా కోసము స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్, 1 కప్పు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 వంకాయలు కట్ చేసుకుని వేసుకోండి. ఒక 2 టమాటాలు కట్ చేసుకుని వేసుకోండి. ఒక 4, 5 ములక్కాయలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక చిన్న ఆనపకాయ ముక్క కూడా కట్ చేసుకుని వేసుకోండి. ఇవన్నీ కూరగాయలన్నీ వేసుకోవాలి. కట్టాకి ఇవే ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. అలాగే తగినంత పసుపు కూడా వేసుకొని స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఈ ముక్కలన్నీ కూడా మూత పెట్టేసి మగ్గించండి. ఈలోపు రైస్ ప్రిపరేషన్ చూద్దామండి. వాటర్ అనేది బాయిల్ అవుతుంది కదా! ఇక్కడ నేను కేజీ బియ్యం తీసుకున్నానండి. బియ్యం నేను ఒక గంట పాటు నానపెట్టుకొని రైస్‌ని 80% వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఒక పక్కన వచ్చేసరికి మనకి కర్రీ అవుతుందండి. కూర అనేది కొంచెం దగ్గర పడుతున్నప్పుడు ఈ రైస్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా రైస్ మొత్తం కూడా మీరు వేసేసుకోండి. ఆ తర్వాత మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. రైస్ ఉడికించుకున్న వాటర్ ఉంటుంది కదండీ! ఒక అర గ్లాస్ వేసేసుకోండి. ఆ తర్వాత బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర పైన ఈ విధంగా వేసేసుకోండి. అలాగే తగినంత నెయ్యి కూడా పైన ఈ విధంగా వేసేసుకొని దమ్ పెట్టేసేయండి. ఒక అరగంట సేపు దమ్ పెట్టేసేయండి. అంటే ఒక 20 నిమిషాలు అయితే దమ్ పెట్టుకుంటే సరిపోతుంది. మనకి బిర్యానీ రెడీ అవుతుంది. ఈలోపు మనం కట్టా చూద్దామండి. బిర్యానీ దమ్ పెట్టేసాం కదండీ! ఒక పని అయింది కదా! ఇప్పుడు కట్టా దగ్గరికి వెళ్దాం. కట్టా కోసం చూడండి, ఈ కాయగూరలన్నీ కూడా చక్కగా మగ్గిపోయినాయి కదండీ! ఆ తర్వాత చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండుని నానపెట్టుకొని రసం వేసేసుకోండి. రసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ముక్కలు ములిగేంత వరకు ఈ విధంగా కొంచెం వాటర్ కూడా వేసుకొని కట్టని మరిగిస్తూ ఉండండి. ఇక్కడ నేను చూడండి, పచ్చిశనగపప్పు ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. పచ్చిశనగపప్పు ఈ విధంగా బాగా మెత్తగా మెదిపిన తర్వాత ఈ కట్టాలో వేసేసుకోవాలి. కట్ట అంటే పచ్చిశనగపప్పుతోనే మనం చేసుకోవాలి. కందిపప్పు అస్సలు బాగోదు. మీకు కట్ట అంటే పచ్చిశనగపప్పే. ఈ విధంగా పప్పుని చక్కగా ఉడికించుకొని పులుసులోకి కలిపేయాలి. చూసారా? ఇప్పుడు కట్ట అనేది మనం కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోండి. చూడండి ఫ్రెండ్స్, కట్ట అనేది మనకి ఈ విధంగా ఉండాలండి. మరీ పలుచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. ఈ విధంగా ఉడికించుకుంటే మనకి కట్ట రెడీ అయినట్లే. బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఒకసారి కలిపేద్దామా అండి? 20 నిమిషాల పాటు నేను దమ్ పెట్టానండి. చక్కగా ఉడికిపోయిందండి. చూడండి ఎంత బాగా రైస్ అనేది కొంచెం మంచి రైస్ తీసుకుంటే చక్కగా మీకు కూడా దమ్ బిర్యానీ ఈజీగా కుదురుతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా దమ్ బిర్యానీ కట్టా ప్రిపరేషన్. ఈ వీడియో నచ్చిందండి మీకు? నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి.